అనదర్ పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో పాటు ఎంపీ పోస్టుకు కూడా రాజీనామా చేశారు. అంతేకాదు వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీటీడీ పదవికి రాజీనామా చేశారు. వేమిరెడ్డి దంపతులు త్వరలోనే టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అనదర్ క్రూషియల్ అప్డేట్. నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా ఎంపీ పోస్టుకు కూడా ఆయన రాజీనామా చేశారు. అంతేకాదు వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీటీడీ పదవికి రాజీనామా చేశారు. వేమిరెడ్డి దంపతులు త్వరలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా రిపోర్టర్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, ఆల్రెడీ మనం కొన్ని రోజులుగా వింటున్నాం వేమిరెడ్డి దంపతులు త్వరలోనే పార్టీ మారతారని చెప్పేసి దానికి ఒక క్లారిటీ ఇస్తూ ఈరోజు ఆయన వైసీపీకి రాజీనామా చేస్తూ అలాగే ఆయన తన ఎంపీ పోస్టుకు కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఆయన భార్య కూడా టీటీడీ పోస్ట్కి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. వీరికి టీడీపీలో ఏమన్నా ఒక గ్యారంటీ ఏమన్నా ఇచ్చారు ఆల్రెడీ సీట్ల విషయంలో? సురేష్, అందరూ ఊహించిన విధంగానే నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. గత కొంత రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ వైపు చూపు చూస్తున్నాడు. తర్వాత వైసీపీ పార్టీని వీడే పరిస్థితుల్లో ఉన్నాడని చెప్తే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఎంపీ పోస్టుకు కూడా రాజీనామా చేయడం కూడా జరిగింది. దాంతో పాటుగా టీటీడీ పదవి కూడా ఆయన భార్య అయినటువంటి ప్రశాంతి కూడా రాజీనామా చేయడం కూడా జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి మంచి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ముందుగా నెల్లూరు జిల్లాలో చెందినటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ఆనవ రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రాకర్ రెడ్డి ముందుగా వైసీపీకి బై బై చెప్పి తెలుగుదేశం పార్టీ కేంద్రం ముచ్చుకున్న పరిస్థితి అయితే మనకి చేస్తుంది. తాజాగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అలాగే వైసీపీ అధ్యక్షుడు వేమూరు ప్రభాకర్ రెడ్డి కూడా తన అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి వైసీపీకి కాస్త సాగిచ్చాడని చెప్పుకోవాలి. అయితే ఆయనకి తెలుగుదేశం పార్టీతో ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు ఎంపీ బరిలో కూడా దిగే పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రచారం అయితే పూర్తిగా జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన వైసీపీ పార్టీని వదిలేశారు. అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా జరిగింది. దాంతో పాటుగా తన భార్య అయినటువంటి ప్రశాంతి కూడా టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి పదవికి కూడా రాజీనామా జరిగింది. అయితే ఖచ్చితంగా ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకి ఖచ్చితంగా టికెట్ ఇస్తానని చెప్పి ఉన్నటువంటి నేపథ్యం పరిస్థితుల్లోనే జరిగిందని చెప్పి కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆయన ఎందుకు పార్టీని వేడాల్సి వచ్చిందంటే తనకి పేరుకి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కూడా తనకి ఇక్కడ తన నిర్ణయాలకి ఇక్కడ విలువ లేదు, ఇక్కడ అంతా ఒంటెద్దు ప్రదర్శిస్తా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఉన్నటువంటి ఎండి ఖలీల్ ను నియమించిన విషయం కూడా కనీసం దానికి సమాచారం కూడా ఇవ్వలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యి పార్టీ పెద్దలు అయితే ఈ పార్టీని ఎప్పుడైతే వీడుతున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడుతున్నారు అని చెప్పి ఎప్పుడైతే సమాచారం ఉందో అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నాలు అయితే ఫలించలేదు. ఈ క్రమంలో ఆయన తన ఎంపీ పదవికి అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి తన రాజీనామా చేయడంతో పాటు కూడా ఆయన భార్య అయినటువంటి ప్రశాంతిని కూడా టీటీడీ పదవికి కూడా రాజీనామా చేయించిన పరిస్థితి
పరిస్థితి అయితే ఉంది సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.